ముందుగా మేషరాశి వాళ్ళని కనుక చూసినట్టయితే ఆదాయం 2, 11 ఖర్చు. రాజపూజ్యము, అవమానం అంటే ఎంతమంది చేత గౌరవించబడతారు, వీరి మాట ఎంతమంది చేత ఆమోదించబడుతుంది, ఎంతమంది చేత వ్యతిరేకించబడుతుందని చూసినట్టయితే మేషరాశి వాళ్లకు రాజపూజ్యము 5, అవమానము 7. అంటే 5 ఈయన చెప్పిన మాటను సరే అంటే 7 ఈయన చెప్పిన మాటను కాదు అని అనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు అన్నారు. మాటను జాగ్రత్తగా వాడుకున్నట్టయితే మేషరాశి వాళ్లకు అనుకున్నట్టుగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చూసినట్టయితే వాళ్లకు 7.5 ప్రారంభమవుతుంది. 7.5 అంటే 7.5 సంవత్సరాల శని. సంవత్సర ప్రారంభంతోనే మీనరాశిలోకి శని ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి 7.5 ప్రారంభమవుతుంది. 7.5 ప్రారంభం కావడం వల్ల వ్యక్తి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఇబ్బందులు ఎదురవుతాయి కదా అని చెప్పని భయపడాల్సినటువంటి అవసరం లేదు. దానికి తగినటువంటి పరిహారం చేసుకొని సరైనటువంటి రీతిలో దైవ సేవనే కనుక చేసినట్టయితే వాళ్లకు శుభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మేషరాశి వాళ్లకు మరొక ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే మీనంలో 6 రకాలైనటువంటి గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి అవసరమైనటువంటి దైవ సేవనే కనుక చేసుకున్నట్టయితే వాళ్ళకి తప్పకుండా కూడా ఉంటుంది. మేషరాశి వాళ్లకు ఏప్రిల్ నెల, మే నెల వరకు బాగానే ఉంటుంది. తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కొంత అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. మధ్యకాలంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మేషరాశి వాళ్ళు ప్రధానంగా వాహనాలు నడపడంలో కానీ గొడవల విషయంలో కానీ ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎవరితోని అనవసరమైనటువంటి పేచీలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఆరోగ్య రీత్యా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా శని, గురు, కేతు ఈ 3 గ్రహాలకు కూడా సరైనటువంటి పరిహారం చేసుకున్నట్టయితే వీరికి శుభప్రదమైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గురువు యొక్క శాంతి కోసం ప్రతి గురువారం రోజు ఒక 5 వారాలే కనుక 750 గ్రాముల శనిగలు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దానం ఇచ్చినట్లయితే గురుగ్రహం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 7.5 ప్రారంభ సమయంలో ఉంది కాబట్టి ఒక 5 శనివారాలు ఏదైనా శివాలయంలో స్వామివారికి అభిషేకం చేసుకొని అక్కడ జమ్మి చెట్టు ఉన్నట్టయితే జమ్మి చెట్టు మొదట్లో నువ్వుల నూనె, జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగించి ఒక 11 ప్రదక్షిణలు చేసినట్టయితే శనిగ్రహం శాంతించి వారికి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా కేతువు కోసం మంగళవారం రోజున ఒక 750 గ్రాముల ఉలువలు నవగ్రహ ప్రదక్షిణ చేసి దానం ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏదైనా నూతనమైనటువంటి కొనుగోలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆలోచించి తగినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనేటటువంటి శ్లోకాన్నే కనుక రోజు 108 సార్లు పఠించినట్టయితే వాళ్లకు వచ్చేటటువంటి అవరోధాలు తొలగిపోయి అన్నింటా విజయం లభిస్తుంది.